జగన్ ఆదరిస్తారనేది మా పూర్తి విశ్వాసం, నమ్మకం. రైట్. కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నుంచి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు, మీ కూటమి నేతలు అంతా కూడా ఎక్సెప్ట్గా మీ కూటమి నేతల్లో ఆల్మోస్ట్ కొందరు మినహాయించి చాలా మంది నేతలు జగన్ లండన్ వెళ్ళినప్పుడు లండన్లో ఉండిపోతాడు, ఇక రాడు. అఫ్ కోర్స్ మీరు అన్నారని నేను చెప్పట్లేదు, బట్ మీ కూటమిలో కొంతమంది కీలక నేతలు చాలా బలంగా చెప్పిన మాట ఏంటంటే ఆయన లండన్ వెళ్ళిపోయాడు, ఇక రాడు, ఓడిపోతున్నాడు తెలిసి అక్కడ ఉండిపోయాడు అని చాలా బలమైనటువంటి అలిగేషన్స్ చేశారు. అవన్నీ కూడా తప్పని చెప్పేసి రేపు మార్నింగ్ అలా వచ్చేస్తున్నారు. ఎప్పటికైనా మీ కూటమి నేతలు ఆ మాటలు వెనక్కి తీసుకుంటారా? నమస్తే సార్, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా పొలిటికల్ గా ఒకరి మీద ఒకరు సెటార్లు వేసుకుంటారండి. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అనేక సార్లు సెటార్లు వేస్తూ ఉంటారు. అలాగే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం. కానీ అంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చేస్తున్నారు అనేసి అని అంటే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పూర్తిగా అధికారాన్ని కోల్పోలేదు కాబట్టి ప్రజలు ఇంకా రిజల్ట్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఆయన వచ్చేస్తూ ఉండొచ్చు. కానీ ఇదే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు, ఆయన జైలుకి వచ్చినటువంటి వ్యక్తి కాదు అని ఏమీ క్లీన్ సీట్ ఏం లేదు కదా సార్. అలాంటప్పుడు కొన్ని సార్లు కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికో పరారైపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి సహజంగా అందరూ వేసుకునేటువంటి సెటర్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వేయడం జరిగింది తప్ప ఆయన వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు ఇంకా రారని మాత్రం ఖచ్చితంగా మేమైతే మాత్రం అనలేదు సార్. అంటే సరే, క్యాజువల్గా అయినా సరే తెలిసి కూడా అన్నట్టే కదా ఆ మాట. అంటే ఈ విధంగా పారిపోయాడని వస్తాడని తెలిసి కూడా ఆ పాయింట్ సెటరికల్గా వేయటం అనేది కొంత కరెక్ట్ కాదేమో. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ప్రజలు 4వ తారీఖున తీర్పు ఇవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళు అప్పుడే మెనూని కూడా తయారు చేసుకుని రిలీజ్ చేయడం జరిగింది. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అంటూ అనేక ప్రచార మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉన్నారు. అంటే ప్రజా తీర్పు కన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్పే ఫైనల్ అండి. ప్రజా తీర్పును గౌరవించకుండా సజ్జల గారు లాంటి వ్యక్తులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూసాము. ఆయన మీద ఇవాళ అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటే ఎందుకు అంటే వైసీపీ నేతలు కూడా వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ధోరణి. పూర్తిగా వీళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబడే వాళ్ళు కూడా కౌంటింగ్ ఏజెంట్లు కూడా పూర్తిగా వెళ్ళి అక్కడ నిలబడతారా లేదా అనే నమ్మకం వైసీపీకి లేదు కాబట్టే ఇలాంటి అభూత కల్పనలో కార్యకర్తలను ఉంచడానికి మాత్రం వైసీపీ విపరీతంగా ప్రయత్నం చేస్తుందండి. 4వ తారీఖున అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధించబోతుంది. రేపు 6:30 తర్వాత కాబట్టి రైట్ కృష్ణవేణి గారు, రేపు 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్టేట్తో పాటుగా దేశం మొత్తం సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతుంది 6:30 తర్వాత. జూన్ 4 అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది, ఫలితాల ద్వారా ప్రకటించబోతుంది. రైట్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? జూన్ 4 ఫలితాలు ఎలా అనుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్ సర్వే ఎలా ఉన్నా సరే కానీ 4వ తారీఖున అయితే రిజల్ట్ ఖచ్చితంగా రాబోతుంది కాబట్టి సార్ ఖచ్చితంగా కూటమికి అయితే మాత్రం ప్రజలు అశేషంగా ఓట్ అయితే మాత్రం వేశారు. ఖచ్చితంగా మార్పును కోరుకున్నారు ప్రజలైతే మాత్రం. సైలెంట్ ఓటింగ్ అని చెప్పినప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఎంతకన్నా తెగిస్తారు కాబట్టి ప్రజలు చాలా శాంతియుతంగా 5 సంవత్సరాల నుంచి వైసీపీ చేసినటువంటి అనేక అరాచకాలను కానీ అక్రమాలను కానీ వీళ్ళ భూ కబ్జాలను కానీ అన్నింటినీ కూడా మౌనంగా భరించారు. ఎందుకంటే ప్రాణాల మీదకి వీళ్ళ మీద తిరగబడితే ప్రాణాల మీదకి వస్తుందేమో అని చాలా మంది ప్రజలు అలాగే సైలెంట్ గానే ఉన్నారు. వాళ్ళు ఓటేసినప్పుడు కూడా కూటమి సైడ్ సైలెంట్ గా ఓటేస్తారండి. ఎలా చెప్పగలుగుతున్నారు సైలెంట్ ఓటింగ్ మీకే పడిందని అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మేము బూత్ స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి ప్రతి వార్డులో బూత్ లోని కూడా తిరిగినటువంటి వ్యక్తుల్లో అక్కడ వైసీపీ నాయకులు కారుల నుంచి కిందకి దిగలేనటువంటి పరిస్థితి అండి. అంటే ప్రజా వ్యతిరేకత. అక్కడ ఒక పార్టీ నాయకులని ఓట్లేరు, అక్కడ ప్రజలందరూ వచ్చి ఓటేస్తారు కాబట్టి అక్కడ వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రతి అన్యాయాన్ని కూడా మీరు ఏ విధంగా మమ్మల్ని ఓటు అడుగుతారు, ఓటు మళ్ళీ మమ్మల్ని ఏమని ఎలా అడుగుతారు నిలదీసినటువంటి పరిస్థితులు కూడా చాలా పోలింగ్ బూత్ లో జరిగిందండి. అలాంటి ప్రజలే నిలదీసినప్పుడు ఈ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని కూడా భ్రమ మాత్రమే. రైట్, ఎట్లయితే మీరు నిలదీశారని అలిగేట్ చేస్తూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం మీ కూటమి చెందిన నేతలు జనంలోకి వెళ్ళినప్పుడు కూడా మాకు ఈ పాలన బాగానే ఉంది, మీరు అవసరం లేదని కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయని వైసీపీ చెప్తూ ఉంది.
మేము క్లియర్ గా గ్రౌండ్ లో చూసినటువంటి వ్యక్తులుగా మేము చూసినట్టు చెప్పామండి. కాకపోతే వైసీపీ నాయకులు ఎలాంటి పేద ఆర్టిస్టులు పెట్టి యాక్టింగ్ చేస్తారో మాకు తెలుసు కాబట్టి అలాంటి వాటిని అయితే మాత్రం పూర్తిగా మేము నమ్మం. ఎందుకంటే వైసీపీ పరిపాలనలో అయితే మాత్రం పూర్తిగా ప్రజలైతే విసిగిపోయారు. ఇవాళ పెరిగిన రేట్ల దగ్గర నుంచి మద్యం వరకు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం అని వచ్చారండి. ఇవాళ బెల్ట్ షాపులు వీధికి బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. ప్రతి చోట బెల్ట్ షాపులు విపరీతంగా మద్యం రేట్లు పెంచేసింది వైసీపీ. ఇవాళ సంపూర్ణ మద్యపాన నిషేధం అని అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళే స్వయంగా మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు. ఇవాళ చెత్త పన్ను దగ్గర నుంచి కరెంట్ బిల్లు వరకు గ్యాస్ వరకు ఎంత పెరిగిపోయినాయి అన్నది సామాన్యులందరికీ కూడా తెలుసు. సాదాసీదాగా ఒక 15,000 జీతం తీసుకునేటువంటి వ్యక్తులు బతికేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి 15,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి వేస్తుంటే 15,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు ప్రతి నెల కూడా పెరిగిన ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సామాన్యుల మీద, మిడిల్ క్లాస్ మీద విపరీతమైనటువంటి భారం పడింది. బాగుపడి ఉంటే కనుక వైసీపీ నాయకుల్లో కొద్దిమంది బాగుపడి ఉండొచ్చు తప్ప ప్రజలకైతే మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు, అభివృద్ధి చెందలేదు.